బుధవారం మార్నింగ్ అయితే నేను హై స్కూల్ దగ్గరికి వెళ్ళాను. ఈదుపురం హై స్కూల్ ఉంది కదా! అక్కడికి పొద్దున్న గ్రౌండ్‌కి అలా వెళ్ళాననమాట తిరగడానికని చెప్పేసి. అక్కడ నా ఫ్రెండ్స్ కలిసారు. నా ఛానెల్‌ని అయితే సెర్చ్ చేశారు యూట్యూబ్‌లో వ్లాగింగ్ ఛానెల్‌ని. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! ఈ ఛానెల్‌ని. కాకపోతే అదైతే కనిపించలేదు. హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఇక్కడ చూడండి నాన్న కొత్త వస్తువుల పైన ఉన్న స్టిక్కర్‌ని పీకేస్తున్నారు. ఆ కొంచెం స్టిక్కర్ పీకాక లైట్‌గా అంటుంటది కదా! దాన్ని ఆయిల్‌లో నానేసి మళ్ళీ కొంచెం పామేస్తే వచ్చేస్తుంది ఫ్రీగా. గైస్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది గేదెలు ఎలా ఉన్నాయో ఇవి నైట్ టైం అనుకో అస్సలు కనిపించవు. దీనికి చూడండి ఇవి ఇలా వచ్చేస్తున్నాయా నైట్ టైం అస్సలు కనిపించవు. 2-3 మాత్రమే తిరుగుతాయి, బళ్ళు మీదకి వచ్చేస్తుంటాయి. ఇంకా దీనివల్లనే యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతుంటాయి ఈ బ్రిడ్జ్ దగ్గర. ఏ మనిషి బండోడా? బండోడు నాకెలా తెలుస్తుంది? ఇది వీడియో తీస్తాను ఇదిగో. ఏంటైంది అంటే గేదెలు ఇలాగ ఉన్నాయి కదా, గేదెలు ఒకసారి రోడ్ మీద ఇలాగ వస్తున్నాయి. రాత్రి అప్పుడు గేదెలు నల్లగా ఉంటాయి కదా, కనబడవు అని చెప్తున్నాను. దానివల్ల యాక్సిడెంట్లు అవుతున్నాయి ఇక్కడ అని చెప్తున్నాను. అటు దించే బాధలేదు. అదే 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 ఏంటనేసి అంటే ఒకసారి ఇలా అయిందనమాట. మా ఊర్లో ఒక అతనికి ఎక్సెల్ పైన వెళ్ళేటప్పుడు, ఎక్సెల్ కాదు స్కూటీ పైన వచ్చేటప్పుడు నైట్ టైం కనిపించకపోవడం వల్ల యాక్సిడెంట్ అయితే అయిపోయింది నైట్ టైం. సో అందుకనే నేను చెప్తాను. అక్కడ ఒక గేదె వెళ్తుంది చూసారా? ఇప్పుడు ఈ బైక్ వెళ్తుంది కదా, మీకు కనిపిస్తుంది చూడండి, పరిగెడుతుంది ఉంటుంది. ఏం లేదండి. ఈరోజు నా ఈవినింగ్ స్నాక్ నూడిల్స్. శివనందని గిరి పైన శివుడు పార్వతి. గాయ్స్ ఇక్కడ నేను ఏం చెప్తున్నాను అనేసి అంటే నైట్ టైం ఎవరైనా జర్నీ చేసేటప్పుడు ఈ రోడ్లో చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఎందుకనేసి అంటే మీరు నైట్ టైం జర్నీ చేసేటప్పుడు ఆ నల్లటి గేదెలు వస్తూ ఉంటాయి కదా, అవి అసలు కనిపించవు, చీకట్లో కలిసిపోయి ఉంటాయి. సడన్గా అవి దొంగల నుంచి పందులు కానీ లేదనేసి అంటే ఆ గేదెలు కానీ వస్తాయి. నేను ఇటుక బట్టి పక్క నుంచి వెళ్తున్నా చూడండి కావాలొస్తే. ఏంటంటే ఇప్పుడు మనం అలా వెళ్ళేటప్పుడు సడన్గా పంది కానీ లేదనేసి అంటే గేదె కానీ వచ్చిందనేసి అంటే ఓవర్ స్పీడ్లో ఉన్నా లేదనేసి అంటే నార్మల్గా మనం కంట్రోల్ చేసుకోలేని స్పీడ్లో ఉన్నా సరే వెంటనే వెళ్ళి యాక్సిడెంట్ చేసేస్తామన్నమాట. స్లోగా వెళ్ళండి. స్లోగా వెళ్ళడం వల్ల ఏంటనేసి అంటే ఒకవేళ అవి కనిపించినా సరే మనం దాని నుంచి ఎస్కేప్ అవ్వడానికి మనకి ఛాన్స్ అయితే దొరుకుతుంది అనమాట. సో స్లోగా వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్తున్నా. గాయస్ డీజే వెళ్తూ ఉంటే డీజే కనిపించింది దారిలో. ఈ గోతి కుర్చీ మీద నిలబడ్డదా, ఈ నిలబడ్డ ఈ గోతి డాన్స్ చేస్తున్నారా? అదిగో రావడం ఒకసారి డాన్స్ చూడమంటే ఆ గోవర్చేసిన మొత్తం మరి సరికొచ్చిన బిడ్డ మా దోపరి పట్టుడా గాయస్ బయట అక్కడ సర్కస్ అవుతుంది కదా, ఇంట్లో అయితే అక్కడ లాక్ చేస్తాను, దాని నెక్స్ట్ ఈ డోర్ కూడా లాక్ చేస్తాను. కాకపోతే ఏంటంటే అంటే ఇక్కడ లాక్ చేసినా అక్కడ లాక్ చేసినా వైబ్రేషన్ అయితే మాత్రం నార్మల్గా రావట్లేదు చూడండి. దీనమ్మ వైబ్రేషన్ చంపేస్తుంది ఇక్కడైతే. ఇంట్లోనైతే తలుపు మామూలుగా లేదు. అటు నుంచి ఎవరో తలుపు దెబ్బ గుద్దితే ఎలా ఉంటుందో సేమ్ ఆ సౌండ్ వస్తుంది. లాక్ ఓపెన్ చేసి చూడండి, ఇప్పుడు ఫ్రీగా ఉంది. బయటికి సర్కస్ దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడ అతను ఏం చెప్తున్నాడు అనేసి అంటే ఆ బైక్ ఉంది కదా, ఆ బైక్ని జడకి వేసి కట్టి చుట్టుపక్కల తిప్పుతానని చెప్తున్నాడు అనమాట. అంటే మేబీ ఇలా ఎత్తి కొంచెం తిప్పుతానని చెప్తూ ఉన్నాడు, కానీ ఆ స్టంట్ అయితే చేయలేదు.
చూసారు కదా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా చాలా స్టంట్స్ అయితే చేశారు. కాకపోతే ఏంటనేసి అంటే అవన్నీ యూట్యూబ్‌లో పెడితే డైరెక్ట్‌గా మనకి స్ట్రైక్ పడే ఛాన్స్ ఉంది. సో, అందుకనే నేనైతే అవన్నీ పెట్టలేదు. ఒకవేళ మీకు అవి కావాలనేసి అంటే ఫోటోస్ కానీ లేదంటే చిన్న వీడియో క్లిప్స్ అయినా ఇన్‌స్టాగ్రామ్‌లో పెడతా. ఇన్‌స్టాగ్రామ్ ఐడీ అయితే డీకోడింగ్ దిలీప్ అని కొడితే ఇన్‌స్టాగ్రామ్ ఐడీ అయితే వస్తుంది. ఓకే. మనది డీకోడింగ్ దిలీప్ ఛానల్ ఉంది కదా! సో, ఇన్‌స్టాగ్రామ్ ఐడీ డీకోడింగ్ దిలీప్ పైన ఉంది. ఈ ఛానల్ అయితే ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఆ కంటెంట్ చూడండి ఆ ఛానల్‌లో. ఒకవేళ నచ్చినట్లయితే ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటా మరి. బాయ్.